అందరూ నమస్తే. రాజా సింగ్ ఎమ్మెల్యే రాజా సింగ్ పార్టీ రాజీనామాని యాక్సెప్ట్ చేసింది హైకమాండ్, ఢిల్లీ హైకమాండ్. అసలు ఏం జరిగింది? రాజా సింగ్ లేని బీజేపీని మనం ఎట్లా చూడాలి? అయితే బీజేపీ రాజా సింగ్ దారేటు అసలు ఎందుకు రాజా సింగ్ మీద అంత చాలాసార్లు చాలామంది మాట్లాడినారు. బట్ రాజా సింగ్ ఆయన్నే రాజీనామా చేసిండు. ఆయన రాజీనామానికి కారణాలు ఉన్నాయి. దాన్ని ఆయన చేసిన రాజీనామాను కరెక్ట్ పద్ధతిలో ఎవరు వినియోగించుకున్నారు, ఎవరు సక్సెస్ అయ్యారు, ఇవన్నీ మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది రాజా సింగ్ రాజీనామా ఆమోదిస్తూ నడ్డా గారు యాక్సెప్ట్ చేసినట్లుగా ఆ పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ ఇచ్చిన ఒక ప్రెస్ నోటు. అది రిఫరెన్స్ టు యూ. అదే 30 తారీఖు నాడు రాజీనామా చేసిండ్రు. కిషన్ రెడ్డిజీ, ప్రెసిడెంట్ బీజేపీ తెలంగాణ స్టేట్ రిగార్డింగ్ యువర్ రిజిగ్నేషన్ ఫ్రమ్ ద పార్టీ ఎఫోర్సై లెటర్ హ్యాస్ బీన్ బ్రాడ్ టు ది నోటీస్ ఆనరబుల్ నేషనల్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా. ఆయన దృష్టికి తీసుకుపోయినాము. ఆయన రాజీనామాను వేసేసిండు. మన పార్టీ వ్యతిరేకంగా మాట్లాడేసిండ్రు ఆయన, కాబట్టి రాజీనామా మేము యాక్సెప్ట్ చేస్తున్నామని ఇది ఇచ్చిండ్రు. యాక్చువల్గా దీనిలో పర్సనల్గా తీసుకున్నది కిషన్ రెడ్డి గారు. అసలు దీనికంతా చాలా పెద్ద కథ ఉన్నది. ఇవాళ కొత్తగా మాట్లాడుతున్నది ఏం కాదు. అప్పుడెప్పుడో ఉస్మానియా యూనివర్సిటీలో బీఫ్ ఫెస్టివల్ పెట్టినారు. ఆ బీఫ్ ఫెస్టివల్ విషయంలో రాజా సింగ్ ఆడికి పోవాలని రెడీ అయిపోయాడు. అప్పుడు రెడీ అయిపోతే కిషన్ రెడ్డి ప్రెసిడెంట్ అంతకుముందు ఆయన ఫోన్ చేసి, నువ్వు ఎందుకు పోతావు, అసలు మనకు ఎస్సీల ఓట్లు అవసరం లేదా, నువ్వు నీ కాన్స్టిట్యున్సీలో ఎస్సీలు లేకపోతే ఇక తెలంగాణ మొత్తం ఎస్సీ ఓట్లు కాదనుకోవాలన్నా బీజేపీ, అది ఇదని చెప్పి చెడమాడ ఇచ్చింది. అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఇక ఈ మధ్య వరుసగా చేసిన కామెంట్స్ చూసిండ్రా? బీఆర్ఎస్కి అమ్ముడు పోతారు మామూలు అవసరమైతే డబ్బులు తీసుకొని అని ఒక కామెంట్ చేసిండు. టేబుళ్ళు దూర్చే వాళ్ళకు పదవులు వస్తాయి బీజేపీలో, టేబుల్ దూర్చే వాళ్ళకి అని చెప్పి కిషన్ రెడ్డి టార్గెట్ చేసి మాట్లాడేసిండు రాజా సింగ్. ఇంకా ఇట్లాంటివన్నీ కూడా కిషన్ రెడ్డికి కొంచెం ఆయన సీరియస్గా తీసుకున్నాడు. కిషన్ రెడ్డి ఆయన వ్యక్తిగతంగా అసలు ఈ విషయంలో తాడో పేడో తేల్చుకోవాలని డిసైడ్ అయ్యి ఢిల్లీతో మాట్లాడి రాజా సింగ్ పైన వేటు వేయించాడు. ఇప్పుడు రాజా సింగ్ పార్టీ రాజీనామా యాక్సెప్ట్ అయింది. ఎమ్మెల్యేకి కాదు. ఎమ్మెల్యే అంటే అది వాళ్ళకి సంబంధం లేదు. ఎమ్మెల్యే నేను చెప్తా. ఇప్పుడు ఎమ్మెల్యే కూడా రాజీనామా అయిపోతుందా, మరి బై ఎలక్షన్ వస్తుందా ఆ కాన్స్టిట్యున్సీకి గోషామాల్కు అనేది కూడా చాలా టెక్నికల్ సబ్జెక్ట్. ఇదంతా కూడా పార్టీ వేరు, ఆయనకి ఇచ్చిన పదవేమో జన్మిచ్చింది, టికెట్ పార్టీ ఇచ్చింది. అది కూడా లాస్ట్లో ప్రకటించారు. రాజా సింగ్ను ప్రతిసారి నసబెట్టింది బీజేపీ ఎందుకో. రాజా సింగ్ ఏమో మొత్తం హిందూ 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 బెల్ట్ మీద ఉంటాడు మొత్తం. వీళ్ళేమో ఈ మధ్య కొంచెం వెనుక ముందు అవుతారు. బీజేపీ కొద్ది లైన్ మారుతున్నది, గమనించిండ్రా? బీజేపీ లైన్ ఏం మారుతున్నదంటే ఇక్కడ నుంచి కాదు, సెంట్రల్ నుంచి మారుతున్నది. సెంట్రల్లో ఏకంగా రంజాన్కు గిఫ్ట్లు ఇచ్చిండ్రు ముస్లిమ్స్కి. తర్వాత వీళ్ళు కూడా డిఫరెంట్గా వ్యవహరిస్తున్నారు. హిందూ విషయంలో బండి సంజయ్ మాట్లాడుతున్నారు ప్లస్, కానీ పార్టీ మాత్రం ఆ లైన్లో ఉండలేదు ఎక్కువ. కొద్దిగా నినమనదులే మొన్న హైదరాబాద్ ఎంపీగా పోటీ చేసిన మేడం, ఆమె మొన్న ముస్లిం పండుగ వస్తే ఎరుకోపోయింది, మసీదుకు పోయినారు. ఆ విజువల్స్ వచ్చినాయి. అప్పుడేమో మసీదుల మీద విల్లు ఎక్కువ పెట్టింది ఆమె. మసీదుకి పోయి ధూపు వేస్తారు కదా, ఆ ధూపు ఆ పొగ వస్తుంటుంది, దాన్ని ఇట్లా కళ్ళకు అద్దుకొని ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారు. ఎవరో గుర్తుపట్టింది కదా, హైదరాబాద్ ఎంపీ క్యాండిడేట్గా పోటీ చేసిన మాధవిలత గారు అని చెప్పేది. ఇట్లా బీజేపీ లైన్. నిన్న కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతున్నాడు. కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ స్టేట్ ఆఫీసులో మటన్ తినేవాళ్ళు, చికెన్ తినేవాళ్ళు, నాన్ వెజ్ తినేవాళ్ళు మా పార్టీకి వద్దంటే ఎట్లా, మనకు చెత్త కావాలి, మొత్తం మన్ను కావాలి, దుమ్ము కావాలి, అన్నిలో పోవాలి, మన రాజకీయ పార్టీ అయిన తర్వాత అందరినీ కలుపుకోపోవాలి, కానీ మాకు నాన్ వెజ్ తినేవాళ్ళు వద్దంటే ఎట్లా అన్నాడు. మొన్న కార్యకర్తల మీద సీరియస్ అయ్యాడు. ఇట్లాంటి విషయాల మీదనే కార్యకర్తలు వద్దు అదే అన్నాడు. దానికి రికవరీ కోసం వచ్చిండ్రు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు. ఆ మాటలు మాట్లాడేసిండ్రు. ఇక అట్లా బీఫ్ కానించి గొడవ స్టార్ట్ అయింది. ఇప్పుడు పర్సనల్గా తీసుకున్నారు. నెక్స్ట్ గోషమాలో ఏం జరుగుతుంది? అందుకన్నా ముందు ఆయన ట్వీట్ పెట్టిండు ఒకటి రాజా సింగ్. దీనికి ఆయన పార్టీ నుంచి చేయడంతో ఒక ట్వీట్ చేసిండు ఆయన. ఆ ట్వీట్ సారాంశం ఏంటంటే అదంతా హిందీలో రాసిండు. బహుశా వాళ్ళ కాన్స్టిట్యూన్సీ జనాల కోసం రాసిండు వచ్చేది. ఏం లేదు, 11 సంవత్సరాలు అయింది. కరెక్ట్గా ఈ రోజునే నేను బీజేపీ చేరిన, 3 సార్లు నాకు అవకాశం వచ్చింది, 3 సార్లు ఎమ్మెల్యే అయినా, నేను లాస్ట్ వరకు హిందువుల గొంతుగానే ఉంటాను రాసిండు ఆయన. నేను లాస్ట్ వరకు హిందువుల గొంతుగానే ఉంటాను. సరే, హిందువుల గొంతుగా ఉండడం అంటే ఆయన ఏ పార్టీకి పోతాడు, ఏమవుతుంది, ఇదంతా ఒక పెద్ద చర్చ ఉంది. ఎందుకంటే హిందూ అంటే
ఉన్నది బీజేపీయే. శివసేన మన దగ్గర పెద్దగా ఏం లేదు. మహారాష్ట్రలో ఉంది, అది 2 ముక్కలైంది. ఇక్కడైతే శివసేన పెద్ద యాక్టివ్గా ఏం లేదు. జనసేన అంటారా, జనసేన అది పక్తు హిందూ పార్టీ ఏం కాదు. దానిలో చాలా రకాలు ఉన్నాయి, చాలా షేర్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఆయనకు ఏ డ్రెస్ కనిపిస్తే ఆ డ్రెస్ ఆ ధర్మం అనమాట. సనాతన ధర్మం స్టార్ట్ చేస్తే అక్కడ చెగువేర నుంచి స్టార్ట్ చేస్తే సనాతన ధర్మం వరకు ఉన్నది పవన్ కళ్యాణ్వి. కాబట్టి అది పక్తు ఆ పార్టీ కాదు. టీడీపీ కూడా పక్తు హిందూ పార్టీ కాదు. ఇట్లా చాలా చాలా ఉన్నాయి. కాబట్టి ఆయన ఏం చేస్తారనేది తర్వాత మాట్లాడదాం. అయితే ఇప్పుడు రాజాసింగ్ పార్టీ రాజీనామా యాక్సెప్ట్ అయింది. ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తూ కిషన్ రెడ్డికే ఇచ్చిండు. కిషన్ రెడ్డి దగ్గరనే ఉంది లెటర్. అది కరెక్టు స్పీకర్ ఫార్మాట్లో ఉందా లేదా అనేది తెలియదు. స్పీకర్ ఫార్మాట్లో ఉంటే ఒకవేళ కిషన్ రెడ్డి స్పీకర్ పంపిస్తే యాక్సెప్ట్ చేస్తారంటే అట్లా కూడా చెయ్యరు. మళ్ళీ ఖచ్చితంగా రాజాసింగ్ పర్సనల్గా రావాల్సిందే. రాజాసింగ్ ఓకే నేనే చేసిన నాదే లెటర్ అంటేనే యాక్సెప్ట్ అవుతుంది. అది అప్పుడు బై ఎలక్షన్ వస్తుంది. కానీ ఇప్పుడు బీజేపీ పార్టీ నుంచి స్పీకర్కు ఆ లేఖ పోదా తెలియదు. ఇంకొకటి ఏంటంటే అసలు బీజేపీ వాళ్ళు కూడా కంప్లైంట్ చేయొచ్చు స్పీకర్కు. బీజేపీ వాళ్ళు ఎట్లా కంప్లైంట్ చేయొచ్చు అంటే ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. సేమ్ ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేసినట్టుగా కంప్లైంట్ చేయొచ్చు. నిన్న మొన్న మాట్లాడిన మాటలు బేస్ చేసుకొని ఈయన పార్టీకి అగెనిస్ట్గా మాట్లాడుతున్నారు కాబట్టి మేము కంప్లైంట్ చేస్తున్నాం, ఆయన మీద చర్యలు తీసుకోవాలని చెప్పి పార్టీ ఇవ్వచ్చు, బీజేపీ పార్టీగా ఇవ్వచ్చు. కానీ బీజేపీ పార్టీకి ఇస్తే కూడా ఆ స్పీకర్ విచక్షణ అధికారాలు ఉంటాయి. సేమ్ ఈ 10 మంది ఎమ్మెల్యేల గొడవనే ఇది కూడా. ఆయన రాజీనామా యాక్సెప్ట్ చేయాలన్నా వద్దనేది స్పీకర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ అట్లా కనుక ఇస్తే స్పీకర్ కనుక ఆయన రాజీనామా యాక్సెప్ట్ చేస్తే ఈ 10 మంది ఎమ్మెల్యేలకు కూడా ఊరైతుంది. మళ్ళీ వీళ్ళ రాజీనామాలు కాదు కానీ కంప్లైంట్స్ ఉన్నాయి కదా, ఇలా కంప్లైంట్స్ మీద చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి బహుశా బీజేపీ ఆ సాహసం చేస్తుందా చేయదనేది ఒకటి. ఎందుకంటే మన బై ఎలక్షన్ వస్తే అటు బీజేపీకి ఎవరుండరో మళ్ళీ రాజాసింగే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి బీజేపీ ఆ ప్రయోగం చేస్తారో లేదో తెలియదు. కాకపోతే వాళ్ళు కంప్లైంట్ చేస్తారా లేదనేది కూడా కొంచెం డౌట్గానే ఉంది. ఆయన ఎమ్మెల్యేగా కొనసాగే అవకాశాలే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆయన పార్టీ మారి ఒకవేళ వేరే పార్టీలో చేరితే ఏ పార్టీ చేరుతారో తెలియదు. ఒకవేళ చేరితే కూడా బీజేపీ కంప్లైంట్ ఇస్తారో లేదో తెలియదు. ఒకవేళ బీజేపీ కంప్లైంట్ ఇచ్చినా స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా లేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. నిర్ణయం తీసుకుంటే అందరి మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి అది ఏమవుతుందో తెలియదు. ఇట్లా మొత్తం కూడా రాజాసింగ్ను పంపించడం మీద బీజేపీ కార్యకర్తలు చాలామంది నారాజు అవుతున్నారు. ఎందుకు ఆయన మీద ఇంత కఠినమైన చర్యలు తీసుకున్నారు? ఒక హిందూ గొంతు కదా, హిందూ గొంతుని ఎందుకు అసలు బీజేపీ పార్టీలో ఎక్కడెక్కడో ఎవరెవరో పార్టీలకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. కొందరు బీఆర్ఎస్కి అనుకూలంగా మాట్లాడతారు, కొందరు కాంగ్రెస్కి అనుకూలంగా మాట్లాడతారు, కొందరు రేవంత్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడతారు. అందరినీ చూస్తున్నాం. ఇన్ని రకాల మనుషులు ఉండగా బీజేపీకి నష్టం జరిగింది. ఆయన మాట్లాడిన మాటల వల్ల బీజేపీకి ఏం నష్టం జరిగింది? రాజాసింగ్ ఆయన ట్వీట్లో పెట్టింది కూడా నేను మాట్లాడింది లక్షల మంది బీజేపీ కార్యకర్తల గొంతుగా నేను మాట్లాడినా, వాళ్ళ బాధను మాత్రమే చెప్పినా కానీ నేను నా పదవుల కోసం నేను మాట్లాడుకోలేదు, నేను ఏదో లబ్ధి పొందామని మాట్లాడలేదు. కాబట్టి నేను ఇదే స్టైల్లో ఉంటా, ఇట్లే ఉంటాను రాసిన ఆయన ట్వీట్లో ఈ రాజీనామా యాక్సెప్ట్ చేసిన తర్వాత. ఇది కిషన్ రెడ్డి పర్సనల్ గడ్స్తో చేయించుకున్నా కూడా, రాజీనామా యాక్సెప్ట్ చేయించినా కూడా ఇది బీజేపీ మీద ఎట్లాంటి ఎఫెక్ట్ ఉంటుంది అనేది చూడాల్సిన అవసరం ఉంటుంది. బీజేపీ మీద హిందూ బెల్ట్ మీదనే డిపెండ్ అయి ఉండే బీజేపీ హిందూ గొంతుగానే పక్కకు జరిపేసినారు అని అంటే ఆయన సింగిల్ ఏజెండా ఓన్లీ హిందూ కదా రాజాసింగ్ది. కాబట్టి నెక్స్ట్ బీజేపీ వ్యవహారాలు ఎట్లా ఉంటాయి? మొదలే కొత్త ప్రెసిడెంట్ రామచంద్రరావు గారు వచ్చిండ్రు. ఆయన ఇప్పుడే మొత్తం సర్దుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తన మీద వచ్చిన అనేక ఆరోపణలు, ఈయన యాక్టివ్గా ఉండడు, లేకపోతే బీజేపీ పార్టీ అధికారం రావద్దనే రామచంద్రరావుకి ఇచ్చిండ్రు. ఇట్లాంటి చాలా చాలా ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణలకు అన్నిటికీ కూడా నేను సమాధానం చెప్తా అన్నట్టుగా రామచంద్రరావు గారు కొంచెం యాక్టివ్గా నిన్న కనిపిస్తున్నారు. కానీ బీజేపీ ఈ నిర్ణయం తర్వాత ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంటుందో మీరు కూడా కామెంట్ రూపంలో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.